ఫ్రెండ్స్, నిన్న మే 1 నిన్న నైట్ నా కళ్ళ ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే పెళ్లి ఊరేగింపు ఒకటి జరిగింది దమ్మపేట సెంటర్ దగ్గర. పెళ్లి ఊరేగింపు నైట్ 9:30 అవుతుంది. రెడ్ సిగ్నల్ వేశారు ఫ్రెండ్స్. సిగ్నల్ వేయగానే అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. చిన్నపిల్లలు చాలామంది బండ్ల మీద ఉన్నారు, కార్లలో, లారీలు అంతా ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ పడ్డది ఫ్రెండ్స్. గ్రీన్ సిగ్నల్ స్టార్ట్ అయ్యేటప్పటికి అది పెళ్లి ఊరేగింపు అన్నాను కదా, వాళ్ళు 5,000 వాళ్ళ కాల్చారు ఫ్రెండ్స్. వాళ్ళు 5,000 వాళ్ళ కాల్చగానే ఆ బాంబులు ఎగిరొచ్చేసి చాలామంది డ్రెస్సుల మీద, చిన్నపిల్లల మీద, చాలామంది మీద పడిపోయాయి. పాపం చాలామంది బట్టలు కూడా కాలిపోయాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే జస్ట్ మిస్, నా కళ్ళ ముందు జరిగింది. కొంచెం స్లిప్ అయితే అసలు పెద్ద వెహికల్స్ కింద పడాల్సిన వాళ్ళు, దేవుడి దయ వల్ల అదృష్టం బాగుండి వాళ్ళకి ఏం కాలేదు ఫ్రెండ్స్. చాలామంది అయితే బట్టలు అయితే చాలామంది కాలిపోయాయి ఫ్రెండ్స్. నా కళ్ళ ముందు నాకు మస్తు బాధేసింది. ఇంకొకటి నేను కూడా ఉన్నాను అక్కడ. నేను వెళ్ళేసి పెళ్లి ఊరేగింపు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడిగేస్తే, ఏంటి ఇలా ఊరేగింపు ఇలా రోడ్డు మధ్యలో ఎలా కాలుస్తారని చెప్పేసి నన్ను అడిగితే, ఏమో చూసుకోలేదులేండి, సారీలేండి, చూసుకోలేదు. అయితే ఏంటి అన్నట్టుగా ర్యాష్గా మాట్లాడారు. అదే అదృష్టం బాగుండి ఏం కాలేదు. అదే ఏదైనా జరుగుంటే బట్టలు అంతమంది కాలిపోయాయి కదా. ఇప్పుడు 100కు ఫోన్ చేసేసి ఇలా బట్టలన్నీ కాలిపోయాయి, ఇలా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఫోన్ చేస్తే ఏమయ్యేది పరిస్థితి? ఆ కాల్చిన వాడినను ఆ పెళ్లి కూతుని పెళ్లి కొడుకుని తీసుకెళ్ళి బొక్కలో కూర్చోబెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. కాబట్టి ఈసారి పెళ్లి ఊరేగింపులలో మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే తీసుకెళ్ళి మీ ఇళ్ళ కాడ కాల్చుకోండి, లేకపోతే ఎవ్వరు లేని దగ్గర బాంబులు కాల్చుకోండి. అంతేగాని ఇలా ట్రాఫిక్ జనాల మధ్యలలో ఇలా బాంబులు కాల్చి అందరినీ జనాలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే నా కళ్ళ ముందు చూసాను ఫ్రెండ్స్. వాళ్ళే ఎంతో ఇష్టంగా కొనుక్కుంటారు కదా బట్టలు, అవి కాలిపోయాయి. సారీ చెప్తే తిరిగి వస్తాయా కదా ఫ్రెండ్స్? కాబట్టి ఈసారి ఎవరైనా సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు బాంబులు కాల్చాలనుకుంటే ఎవరు లేని ప్లేసులలో ఇళ్ళ కాడ కాల్చుకోండి ఫ్రెండ్స్. తప్పుగా మాట్లాడుంటే ఏం అనుకోకండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.